హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మురళీధర్ రామప్ప ఉన్నారు. ఈయన ఎల్‌వి ప్రసాద్‌లో కార్నియా స్పెషలిస్ట్. ఈ కార్నియా అంటే ఏంటి? అసలు మనం ఈరోజు ఐ డొనేషన్‌కి సంబంధించి మాట్లాడబోతున్నాం. అందులో కార్నియా ముఖ్యంగా. అంటే ఈ కార్నియా అసలు ఎలా ఉంటుంది? దీని గురించి పూర్తి వివరాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనము కార్నియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అసలు ఈ కార్నియా అంటే ఏంటి? అసలు ఈ కార్నియా వల్ల అంటే కంటి చూపు ఎంత వరకు మెరుగుపడుతుంది? దీని గురించి చెప్పండి. వెరీ గుడ్. వెరీ గుడ్ క్వెషన్ అండి. మన ఐబాల్ చూసుకున్నప్పుడు ఎక్స్‌టీరియర్ పార్ట్‌లో మనకేం కనపడుతుందో ట్రాన్స్‌పరెంట్ కర్వ్ టిష్యూ ఏముందో, గోళాకారమైన టిష్యూ ఏముందో దాన్నే కార్నియా అంటారండి. అది ట్రాన్స్పరెన్సీ ఉండే దానివల్ల ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫోకస్ చేసి రెటినా మీద పడేట్టు చేస్తుందన్నమాట. ఓకే. ఈ కొన్ని కారణాల వల్ల ఈ నల్లగుడ్డ ఆ ట్రాన్స్పరెన్సీని కోల్పోతుంది. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇంజురీస్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఈ బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళలో ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. అంటే ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆ రేసు కంటి లోపలికి వెళ్ళలేదు. సో కొన్ని చోట్ల ఈ కార్నియల్ షేప్ ఏముంది అబ్నార్మల్ గా ఉండొచ్చు అనమాట. దాన్ని కెరటోకోనస్ అంటారు. దీనివల్ల కూడా చూపు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. ఈ కార్నియల్ డిసీజ్ అంటే పుట్టుకతోనే వస్తుందా? మధ్యలో కూడా అంటే పుట్టిన తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అబౌట్ 10% ఆఫ్ ద పాపులేషన్ మన దేశంలో పుట్టినప్పుడే ఈ నల్లగుడ్లో ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఈ మదర్ కడుపులో ఉండేటప్పుడే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, రుబెలా, మీజిల్స్, మంప్స్ అండ్ సిఎంవి అంటారు. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ నల్లగుడ్డ అనేది దెబ్బతిని ఆ ట్రాన్స్పరెన్సీ కోల్పోతారు. కొన్నిసార్లు ఐబాల్ మొత్తం డెవలప్ కాదు ఇలాంటి కండిషన్స్లో. మూడోది మన ఇండియాలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా చాలా కాన్సాంగ్యునియస్ అంటే మనం యూ టెన్ టు మ్యారీ విత్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఆ టైంలో కూడా వీళ్ళకి చాలా హెరిటబుల్ కండిషన్స్ వస్తాయి, జెనెటిక్ కండిషన్స్. దీనివల్ల కూడా ఈ ఐ అనేది డెవలప్ కాకపోవచ్చు. దాన్ని కూడా కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు అనమాట. ఓకే. అయితే ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కి సంబంధించి ఇప్పుడు డోనర్స్ ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒకరు చనిపోయాక వారిని అంత్యక్రియలు ఎలా చేయాలని ఆలోచిస్తారే గానీ, వాళ్ళ ఆర్గాన్స్ గానీ డొనేట్ చేయాలని ఎవరు అంతగా ఆలోచించరు. ఒక 70% ఆలోచించరు. సో అంటే వాళ్ళ నుంచి మీకు స్పందన ఎలా ఉంది? అండ్ ఎలాంటి డొనేషన్స్ వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి డొనేషన్స్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. లాస్ట్ 40 yearsలో చాలా వరకు సోషల్ అవేర్నెస్ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది యంగ్స్టర్స్ ఫ్యామిలీలో వాళ్ళకు ఐ డొనేషన్, కార్నియల్ డొనేషన్, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా వరకు బాగా తెలుసు అనమాట. చాలా మంది ముందు వస్తున్నారు ఇప్పుడు ఐ డొనేషన్ చేయడానికి. అన్ని రిలీజియన్స్ వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అన్ని జెండర్ కూడా అర్హులే కాబట్టి వాళ్ళందరూ చాలా వరకు ముందు వస్తున్నారు. కొన్ని చోట్ల ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు, వాళ్ళు మనకు ఆ రీచ్ అవ్వలేనప్పుడు మనం అంతవరకు కలెక్ట్ చేయలేకపోతున్నాము. ప్రతి ఏడాది మనము ఎల్‌వి ప్రసాద్ ఇక్కడ రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్లో 10,000 కన్నా ఎక్కువ కార్నియల్ని సేకరిస్తున్నాము. ఇండియా మొత్తం కలిపితే అరౌండ్ 1.5 lakh వరకు వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతున్నారు అనమాట. పర్టికులర్లీ సౌత్ ఇండియాలో ఈ అవేర్నెస్ అనేది చాలా బాగుందండి. పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా మనకు ఐ డొనేషన్ అవేర్నెస్ చాలా వరకు పెరిగింది. మనకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, చిన్న చిన్న సెకండ్ టైర్ సిటీస్లో కూడా మన ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయిన తర్వాత వితిన్ 6 hours మనం ఐ బ్యాంక్ని రీచ్ అయ్యగలిగితే మనం వెళ్ళి ఆ నల్లగుడ్ని సేకరించగలుగుతామండి. సో ఈ కార్నియా మార్పిడి అంటే జనరల్గా మొత్తం గుడ్డు తీసేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు దీని గురించి అంటే ఈ కార్నియా మార్పిడి ఎలా జరుగుతుందంటారు? అగైన్ ఎక్సలెంట్ క్వశ్చన్ అమ్మా. యాజ్ అ సెడ్ ద నల్లగుడ్డ అనేది ఓన్లీ ద ఎక్స్టర్నల్ పార్ట్ అనమాట. ఈ వాచ్ మనం చూసుకున్నప్పుడు వాచ్ పైన గ్లాస్ ఎలా ఉంటుందో అలాంటి లేయర్ ఈ కార్నియా. అది ఏదైనా కారణం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంజురీస్ కానీ, కొన్ని బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి టైంలో అవి ట్రాన్స్పరెన్సీని కోల్పోయినప్పుడు ఆ కేవలం లేయర్ మాత్రమే మారుస్తాం. ఎంటైర్ ఐబాల్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేమన్నమాట. అది ఇంకా 50 years పైగా రీసెర్చ్ పడుతుంది అనమాట. ఎంటైర్ ఐబాల్ చేంజ్ చేసేటప్పుడు
మనం బ్రెయిన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఓకే సార్. ఇప్పుడు నేత్రదానం ఎవరెవరు చేయొచ్చు? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంది అంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అన్ని ఏజ్ వారు, అన్ని జెండర్ వారు, అన్ని రిలీజియస్ వాళ్ళు, వాళ్ళకు గ్లాసెస్ ఉన్నా, ముందర వెనకాల సర్జరీస్ చేయించుకున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా అర్హులేనండి. అందరూ చేయగలుగుతారు అనమాట. ఓకే. కేవలం మనం కలెక్ట్ చేసుకున్న కొన్ని టిష్యూస్ వాడలేకపోతాం. వాళ్ళకి ఏమైనా ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, హెచ్ఐవి, సిఫిలిస్, ఇలాంటి డిసీజెస్, రేబీస్, ఇవన్నీ ఉండేటప్పుడు మనం ఆ టిష్యూస్ని క్లినికల్గా వాడలేము. కాకపోతే మనం ల్యాబ్ రీసెర్చ్ కానీ యంగ్ సర్జన్స్ ట్రైనింగ్ చేయడానికి అలాంటి టిష్యూస్ వాడుతూ ఉంటాం. సాధారణంగా మన యూటిలైజేషన్ రేట్ అరౌండ్ 65% ఉంటుందండి. ఇప్పుడు మనం 100 టిష్యూలు తీసుకుంటే అరౌండ్ 65 టిష్యూస్ క్లినికల్గా యూటిలైజ్ చేయగలుగుతాం. అలాంటి టిష్యూస్ అరౌండ్ 30-35% వేరియస్ కారణాలు ఉంటాయి. అవుట్ని రీసెర్చ్ కానీ ప్రాక్టీస్ కానీ మనం వాడతాం అనమాట. ఇలా ఏమంటే ఏ టిష్యూని కూడా మనం ఎప్పుడు డిస్కార్డ్ చేయలేము అనమాట. ఈవెన్ సచ్ ఏ ప్రీషియస్ గిఫ్ట్ అనమాట. ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్. సో అందుకోసం మనం ఐ బ్యాంక్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ చాలా మనం ఎఫర్ట్స్ తీసుకొని ఎప్పుడు ఏ టిష్యూని వేస్ట్ చేయలేము. సో చాలా మందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే కళ్ళని తీసేసుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. లేకపోతే కరెక్ట్‌గా చేరాల్సిన చోటికి చేరట్లేదు అని చెప్పేసి అంటారు. ఈవెన్ బయట కూడా అలాంటి అపోహ ఉంది. దీని గురించి మీరేమంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. కేవలం ఇది సోషల్ మీడియా, మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయినప్పుడు అలా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గన్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ అండి. సో ఇది ఎటువంటి బెనిఫిట్ డోనర్స్ కానీ రెసిపియెంట్స్ కానీ ఏమి ఉండదు అనమాట. కేవలం ఐ బ్యాంక్ ఈజ్ మీడియా అనమాట. మనము డొనేషన్ సేకరించి అవుట్ని ప్రాసెస్ చేసి పరీక్ష చేసి క్వాలిటీ అన్ని నిర్ధారణ అయిన తర్వాతనే అన్ని టెస్ట్లు కూలంకుషంగా పరిశీలించి వాళ్ళకి అన్ని నెగిటివ్ ఉండేటప్పుడే ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందో ఐ బ్యాంక్ కూడా అదే పనిచేస్తుంది అనమాట. అంటే ఇది కరెక్ట్ ఐ బ్యాంక్ అంటే ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుంది అంటారా? ఈ ఐ బ్యాంక్ రియల్ ఐ బ్యాంక్, ఇది ఫేక్ కాదు అని చెప్పేసి ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుంది అంటారా? అవునండి. అట్ ప్రెసెంట్ అందరికీ లైసెన్స్డ్ ఉంటాయండి. లైసెన్స్డ్ ఉంటాయి, వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ సర్టిఫికేషన్ అని వెరిఫై చేసుకోగలుగుతారు. వాళ్ళకు టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. వాళ్ళని మనకు ఇండియాలో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అందులో అందరూ రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట. సో ఇల్లీగల్ గా వేరే థర్డ్ పార్టీస్ అలా చేయడానికి కుదరదు అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఒకవేళ ఈ కన్నుగుడ్లు తీసిన తర్వాత అంత్యక్రియలు లేట్ అవుతాయని కూడా ఒక అంటే అపోహ ఉంది. దీని గురించి ఏమంటారు? అంటే మనం వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ మనము ఇక్కడ RIBలో రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ హైదరాబాద్లో మనం అప్ టు 100 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తాము. అబౌట్ 30 minutes to 1 hour లో మన టీం వెళ్ళి ఎంటైర్ ప్రొసీజర్ అరౌండ్ 12 to 15 minutes ఉంటుంది మేడం. ఓకే. సో ఎలాంటి డిలే నా ప్రకారంగా అవ్వదు అనమాట. ఓకే. అండ్ ఒకవేళ ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది, ఆయన కన్నుకి ఆల్రెడీ ఆపరేషన్ అయ్యింది, తర్వాత ఒకవేళ చనిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అంటే దాని కార్నియాని తీసుకోవచ్చు? ఎస్ మేడం, తీసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ సర్జరీస్ అయినా కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది గ్లాస్ రిమూవ్ చేయడానికి లేసిక్ చేసుకుంటారు. కొన్ని చోట్ల మీరు చుక్లం అని చెప్పారు, కెట్రాక్ట్ అనమాట. సాధారణంగా అరౌండ్ 60 సంవత్సరాలకు చుక్లాలు వస్తాయి ఇండియాలో. సో ఆ చుక్లమైన వాళ్ళు కూడా మనం నలుగురిని డొనేట్ చేయగలుగుతారు. మనం అవన్నీ సేకరించుకొని పరీక్ష చేస్తాం, వాటిని క్వాలిటీ నిర్ధారణం చేస్తాం. ఈ టిష్యూ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనే టిష్యూ నిర్ధారణం చేసి అవి అలాంటి కేసులకే వాడతాం. ఈవెన్ సి గ్రేడ్ టిష్యూ కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కళ్ళును మిగిలించుకోవాలి, అట్లాంటి ప్రొసీజర్స్ కూడా ఆ టిష్యూని వాడతాం అన్నమాట. ఓకే. చాలా మందికి అంటే డిఫరెన్స్ తెలీదు, ఈ శుక్లం అంటే ఏంటి, కార్నియా అంటే ఏంటి అనేసి. మీరు ఒకసారి చెప్తారా? ఇది వరకు నేను చెప్పినట్టు మేడం ఇది తీసుకుంటాను. ఇలా ఈ పిక్చర్ మనకేం కనపడుతుందో ఐబాల్ పిక్చర్ అండి. ఇది డయాగ్రామ్ ఉంది. ఈ ఫ్రంట్ పోర్షన్ ఈ గోళాకారంగా ట్రాన్స్పరెంట్ టిష్యూని ఏమంటారు, అది నల్లగుడ్డ అంటారు. ఇంకా లోపల ఒక చిన్న లెన్స్ మాదిరి కనపడుతూ ఉంది, బై కాన్వెక్స్ లెన్స్ మాదిరి. అది క్రిస్టలైన్ లెన్స్ అనమాట. అది మనం యంగ్ గా ఉండేటప్పుడు అది ట్రాన్స్పరెన్సీగా ఉండి ఇమేజ్ మనం ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట, దూరంది దగ్గరది అని చూడగలగదు. ఇవి వయసుతో అన్కంట్రోల్ డయాబెటీస్ దీనివల్ల ఇది శుక్లం ఏర్పడుతుంది.
ఓకే, అట్లా డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అండి. ఓకే. ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది Hmm. కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. డయాబెటిక్స్ కు అట్లీస్ట్ 10 years ముందు వచ్చేస్తుంది కెట్రాక్ట్ ఓహో. కంపేర్ టు ద నార్మల్ పీపుల్. మ్మ్. అయితే ఇప్పుడు ఈ డొనేషన్స్ కి సంబంధించి ఇప్పుడు మనము 25th నుంచి 8th వరకు, సెప్టెంబర్ 8th వరకు నడుస్తుంది అన్నారు. అయితే అంటే దీనికి ఎలాంటి స్పందన ఉంది అంటారు? ఇది ముఖ్యంగా మనం లాస్ట్ 39 years వరకు సక్సెసివ్ గా చేస్తూ ఉన్నాము. మ్మ్. మెయిన్ గా ఇది క్యాంపెయిన్ అనమాట. చాలా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేస్తాము. ఇవన్నీ మన ఐ బ్యాంక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మనం అన్ని షోకేస్ చేస్తాము. ముఖ్యంగా పబ్లిక్ అట్ లార్జ్ లో వాళ్ళ అవేర్నెస్ పెంచాలి. మ్మ్. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మిస్కన్సెప్షన్స్ ఏమున్నాయో అవన్నీ అవును. తొలగించాలి. అండ్ ఈవెన్ చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మీరు అన్నట్లు ఎన్నోసార్లు ముందుకు రారు అనమాట ఐ డొనేషన్ చేయడానికి, రైట్? సో ఇవన్నీ ఈ బ్యారియర్స్ అన్ని, ఈ గ్యాప్స్ ఏముందో ఐ బ్యాంక్ అండ్ పీపుల్ అట్ లార్జ్, ఈ గ్యాప్ను తొలగించి మనం ఈ ఐ డొనేషన్ అనేది చాలా ఎక్కువ చేయాలన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో 1.2 million పీపుల్ నలగుడ్డు బ్లైండ్నెస్ తో సఫర్ అవుతున్నారు అనమాట. ప్రతి ఏడాది 25 నుంచి 30,000 ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు. ఓకే. అట్ ప్రెసెంట్ మనం త్రూ అవుట్ ఇండియా 25,000 చేయగలుగుతున్నాం. మ్మ్. సో చాలా చేయాలి. మనం 4 fold పెంచాలన్నమాట మన ఒక స్థాయిని, కానీ స్కేల్ అప్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఈ స్కేల్ అప్ చేయడానికి ఎల్వి ప్రసాద్ అలాంటి 100 ఇన్స్టిట్యూషన్స్ అవసరం ఉంటాయి. అండ్ చాలా మంది ముందుకు రావాలన్నమాట డొనేట్ చేయడానికి. ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళు 100% వాళ్ళ టిష్యూ మే నాట్ బి యూటిలైజ్డ్ కదా. ఓకే. సో అది 65% ఉంటుంది కాబట్టి మనం చాలా మంది ఆ డోనర్ పూల్లో ఎక్కువ అయితే మ్మ్. ఆ టిష్యూస్ కూడా మనకి ఎక్కువ అవుతాయి. చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొక వాదన ఏంటి అంటే ఈ కార్నియా మార్పిడి అనేది అంటే భారతదేశంలో అంత ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అది నిజమే అంటారు? లేదండి, మ్మ్. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐ డొనేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలోనే ఎక్కువ జరుగుతూ ఉంది అనమాట. ఓకే. సరే, ఓకే. సో అమెరికా అయిన తర్వాత ఇండియానే అనమాట. సెకండ్ ప్లేస్ లో ఉంది. అవునండి, అమెరికా అరౌండ్ 40,000 వరకు వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు 30,000 ఉండాలన్నమాట. ఓకే. ఎందుకు ఇంకా పీపుల్ కి ఇది రీచ్ అవ్వట్లేదు అంటారు? అంటే ఇప్పుడు కార్నియా మార్పిడి ఒకటి ఉంది అండ్ అంటే ఐ డొనేషన్ చాలా మందికి తక్కువగా తెలుసు అండ్ తక్కువగా వెళ్తారు. ఎందుకు పీపుల్ ని రీచ్ అవ్వట్లేదు అంటారు ఇలాంటివి? మెయిన్లీ ఫెసిలిటీస్ లేకపోవడము, అవేర్నెస్ లేకపోవడము. మ్మ్. ఈవెన్ పెద్ద సిటీస్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, వాళ్ళకి చాలా స్కేర్సిటీ ఉంది. ఓకే. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంటైర్ ఇండియాకు 40% ఆఫ్ ద టిష్యూస్ ఎక్కడ ఇండియాలో ట్రాన్స్ప్లాంటేషన్ ఏం జరిగిందో, ఎమర్జెన్సీ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నీ మన బ్యాంకే ఇచ్చింది అనమాట. మ్మ్. ఈవెన్ డ్యూరింగ్ పీక్ ఆఫ్ కోవిడ్ మన ఐ బ్యాంక్ టీమ్ అని చాలా బాగా పని చేశారనమాట. ఓకే. సరే, ఇది మెయిన్లీ ఫెసిలిటీస్ లేక, కొన్ని పొలిటికల్ విల్లింగ్నెస్, ఇవన్నీ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అండి. సరే, ఓకే. ఐ థింక్ మనం చాలా స్కోప్ ఉందన్నమాట. మనం ఈ ఐ బ్యాంకింగ్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది ఇండియాలో. అండ్ ఇప్పుడు ఈ కార్నియా ఎవరికైతే మార్పిడి చేస్తారో అంటే డోనర్స్ కి అండ్ తీసుకున్న Recipient. వాళ్ళ మధ్యలో ఏమైనా కాంటాక్ట్స్ ఉంటాయంటారా? లేదండి, ఇట్ ఈస్ మారల్లీ ఎథికల్లీ ఇన్కరెక్ట్. ఓకే. సో అవన్నీ కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఎలాంటి రెసిపియంట్ కు డోనర్ డీటెయిల్స్ డైవెల్ చేయలేమన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు మనం ఏదైనా దానం చేసినప్పుడు కుడి చేతిలో ఎడం చేయికి ఎలా తెలియకూడదు, తెలియదు. ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? రైట్, ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఐ డొనేషన్ బాగా జరుగుతూ ఉంది. ఈ అవేర్నెస్ అన్ని పెంచి ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీలో అందరికీ ఎడ్యుకేట్ చేసి, ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, చనిపోయిన వెంటనే వితిన్ 6 hours మనం ఐ బ్యాంక్ ని రీచ్ అయితే ఈ డొనేషన్ అనేది ఇంకా మనం చాలా వరకు పెంచొచ్చు అన్నమాట.